నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి వైఎస్ శిష్యుడిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ సిఐడి విచారణకు శుక్రవారం అనగా ఏప్రిల్ 11న హాజరయ్యారు. విజయవాడ రీజనల్ సిఐడి కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చానని తెలిపారు. సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని వెల్లడించారు. నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలపటానికే వెళ్లానని, దాడి చేయలేదని పేర్కొన్నారు. 10 నెలల పాలనలో టీడీపీ అట్టడుగు స్థానానికి వెళ్లిందని జోగి రమేష్ విమర్శించారు. అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తున్నారని, ఇదంతా తాత్కాలికమని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయన్నారు. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారని, దోచుకోవటం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. పీఠంపై కొడుకు ఎక్కాలా, దత్తపుత్రుడు ఎక్కాలా అన్న చర్చ రాష్ట్రంలో నడుస్తోంది అంటూ జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటీసులతో తమను ఏమీ చేయలేరని, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్, రెడ్ బుక్ ఎంతకాలం పట్టుకొని తిరుగుతావు? ఏదో ఒక రోజు దానిని మడత పెట్టుకోవాల్సిందే అని మండిపడ్డారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఎల్లకాలం ఒకేలా ఉండదని, 1 లేదా 2 ఏళ్లు రెడ్ బుక్ పట్టుకుంటారని, 5 ఏళ్లు పట్టుకుని తిరుగుతారా అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగిసిన పతాకంలా వైసీపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జోగి రమేష్ భారీ కాన్వాయ్తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడ్డారు. ఈ కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు ఈ రోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా జోగి రమేష్ సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాతే సిఐడి విచారణకు హాజరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావటం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయటం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపేసింది. ఒకవైపు కుమారుడి అరెస్ట్, మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ను విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పటం లాంటి పరిణామాలు ఆయన్ను బుక్కిరి బిక్కిరి చేశాయి. ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్ని కావని, తనకు శని పట్టిందని, అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గర మొత్తుకుంటున్నారట. వాస్తవానికి నారా లోకేష్ రెడ్ బుక్ లో టాప్ 5లో తన పేరు ఉందని, తనని కూడా త్వరలో అరెస్టు చేస్తారన్న భయంతో టీడీపీలో చేరటానికి ఆయన సిద్ధమయ్యారని కూడా వార్తలు వినిపించాయి. చంద్రబాబు లోకేష్లను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా అడిగారట. గతంలో వైసీపీలో పనిచేసిన తర్వాత టీడీపీ మంత్రిగా ఉన్న కృష్ణా జిల్లాకే చెందిన బీసీ నేత పార్థసారథితో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారంట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారట. ఇటీవల నూజివీడులో పార్థసారథి తదితర తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నది కూడా అందుకేనంట. ఏది ఏమైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంట్రీకి డోర్లు అన్నీ మూసుకుపోవటం, కేసుల తాకిడి పెరుగుతూ విచారణలు ఎదుర్కోవాల్సి రావడంతో గత్యంతరం లేని స్థితిలో జోగి రమేష్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతా ఆయన అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి పసుపు చొక్కా వేసుకుని తిరిగేవారని, ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడంతో జైలు జీవితానికి మానసికంగా సిద్ధమవుతూ ఆ ఫ్రస్ట్రేషన్లో మళ్లీ నోటికి పని చెప్తున్నారని అంటున్నారు.